హోప్ ఛానల్ చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు మీకు ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేటువంటి ఈ గ్రంథాన్ని పరిచయం చేయాలని మీ ముందు నిలబడి ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇది గొప్ప ప్రవచన గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాలలో ఉన్న సమాచారము దాదాపుగా ఈ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. ఈ గ్రంథము మరి అన్నిటిలోనూ ఉన్న గొప్ప సంగతులను మనకి మరలా బయలుపరుస్తుంది. అంతేకాకుండా ఈ గ్రంథములో ఉన్న సత్యము ఎక్కువ భాగంగా యేసుక్రీస్తుని మనకి విశదీకరముగా తెలియచేస్తున్నది. కాబట్టి ఈ గ్రంథములో ఉన్నటువంటి సత్యములను మనము చదవాలని చెప్పి ఈరోజు కోరుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ బైబిళ్లను మొదటి అధ్యాయానికి తెరవలసిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇది ప్రవచన గ్రంథమని వ్రాయబడి ఉన్నది. అందువలన ఈ యొక్క గ్రంథము మరి యేసుక్రీస్తు తన దాసులకు కనపరిచిన ముఖ్యమైన విషయాలు. ఈ ముఖ్యమైన విషయాలు దేవుని యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి ముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవుడు యేసుక్రీస్తుకి తెలియచేసిన సంగతులు, క్రీస్తు ద్వారా దేవుని దూతకు, ఆ దేవుని దూత ద్వారా ప్రవక్త అయినటువంటి యోహానుకు, మరి యోహాను ప్రజలందరికీ ఈ సంగతులన్నిటినీ కూడా కనపరిచినట్టు మనం చూస్తున్నాం. అందుకని 1వ అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఈ ప్రవచన గ్రంథములో ఉన్నటువంటి వాక్యములను చదువువాడును విని గైకునివాడును ధన్యుడు అని చెప్పి రాయబడుతున్నది. ఎందుకనంటే సమయము సమీపించినది గనుక తప్పకుండా యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులను తప్పకుండా చదవలసిందే, వినవలసిందే, గ్రహించవలసిందే, నడవలసిందే. ఎందుకంటే సర్వసత్యము ఇందులో ఉన్నది. అనేక మర్మములు ఇందులో కనిపిస్తున్నవి. ఈ మర్మములను బట్టబయలు చేసేటువంటి గ్రంథముగా ఈ ప్రకటన గ్రంథం ఉన్నది. కాబట్టి అంచు దినముల వరకు ఈ యొక్క గ్రంథము మరి చెప్పబడలేదు అని అంటే అది దేవుని చిత్తం. మనం దానియేలు గ్రంథాన్ని చూసినట్లయితే 12వ అధ్యాయం 4వ వచనం, దానియేలు గ్రంథమును ఆనాడు దానియేలుకి మరియు దేవుడు బయలుపరిచి దానిని ముద్రించమన్నాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథాన్ని, అందులో ఉన్న సమాచారాన్ని దానియేలుకి యోహానుకి దేవుడు బయలుపరిచి ఆ యొక్క దేవుడు ఇందులో ఉన్న సంగతులను మరుగు చేయవద్దు, కానీ బట్టబయలు చేయమని చెప్పేసి అని అన్నాడు. కనుక బట్టబయలు చేయటం అనేది లేక బయలుపరచడం అనే మాటను మనం ఇంగ్లీష్లో చూసినప్పుడు రెవల్యూషన్ అన్నారు. దీనినే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మాట చెప్పబడింది. అనగా యేసుక్రీస్తు బయలుపరిచిన పరిశుద్ధ ప్రవచన గ్రంథము అని దీని యొక్క భావము. కాబట్టి ఈ ప్రవచన గ్రంథములో ఉన్న సంగతులను చదువువారును వినువారును ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే మనము ఇప్పుడు అంచె దినములలో ఉన్నాము, కాలము సమీపించినది. కాబట్టి సమయము సమీపించిన కొలది అనేకమైన గొప్ప సంగతులు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ప్రభు మనకిస్తున్నాడు. కాబట్టి ఈ సంగతులను చదివి గ్రహించి గైకొనువాడు ధన్యుడు అని చెప్పి వ్రాయబడినది. అయితే ఇది 1వ అధ్యాయం 3వ వచనములో చెప్పబడి ఉన్నది. అయితే 4వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయిచున్నాడు. ఈ సమాచారం అంతా 7 సంఘాలకు తెలియచేయమని చెప్పి ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 7 సంఘాలని మనము కొంచెం సేపట్లో తెలుసుకుందాం. కానీ ఈ 7 సంఘాలకు తెలియచేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇందులో రాయబడి ఉన్నది. 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనములో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది, నమ్మకమైన సాక్షి అని చెప్పి రాయబడి ఉన్నది. తర్వాత మృతులలో నుండి లేపబడిన వాడు అని రాయబడి ఉన్నది. ఆయన నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి మరి ఆది సంభూతుడిగా లేపబడిన వాడని, అంతేకాకుండా ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు, అనగా అల్ఫయు ఓమేగయు అనే మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 8వ వచనములో ఈ విధంగా 7వ వచనములో ఈ విధంగా అంటున్నాడు. 7వ వచనములో ప్రాముఖ్యముగా చాలా ప్రాముఖ్యమైన, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురని చెప్పబడి ఉన్నది. అనగా ఆయన మేఘారూఢుడై వచ్చేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మేఘారూఢుడై వస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మకమైన సాక్షియు, ఆది అంతమును ఎరిగిన వాడునయ్యుండి
మరి అన్నీ కూడా బయలుపరిచేటువంటి వాడయ్యుండి ఆయన ప్రజలు అందరూ కూడా సిద్ధముగా ఉండవలనని ఈ యొక్క ప్రవచన గ్రంథములో ఉన్న సంగతులను మనకందరికీ బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంగతులను గ్రహించుటకు మీరు సిద్ధముగా ఉండవలసిందిగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ సంగతులు గ్రహిస్తేనే మనము ప్రభువు యొక్క రాకడకు సిద్ధపడగలం. ఎందుకంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. త్వరగా అంటే చాలా త్వరగా వచ్చుచున్నాడు. ఈ ప్రవచన గ్రంథములో ఉన్న సంగతులను గ్రహించిన వాడు బాగా సిద్ధపడగలడు. అందరూ కూడా రక్షింపబడాలని ఆయన ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అందుకని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అంటే మనము ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ సంగతులను గ్రహించవలసి ఉన్నాం. నమ్మకమైన సాక్షి బయలుపరుస్తున్నాడు. అల్ఫా ఒమేగాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ సంగతులను బయలుపరుస్తున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును. చూడండి, సాతానుడైతే మరి యేసుక్రీస్తు ఇక్కడ వస్తాడు, అక్కడికి వస్తాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు తెలియజేశారు. ఏమనంటే ఆయన అక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడని సాతానుడు చెప్తాడట. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటిని నమ్మకుడి అని చెప్పి రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆయన ఎలాగొస్తాడో అనే విషయాన్ని బైబిల్ మనం తిలకించి చూసినప్పుడు తూర్పు నుండి మెరుపు పుట్టి పడముటి వరకు అది ఎలా కనబడుతుందో అలాగే యేసుక్రీస్తు రాకడ ఉండును అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును అన్నాడు. అంటే అది ప్రతి నేత్రము చూచును అనగా యేసుక్రీస్తునందు సద్భక్తి గల వారందరూ, ఆయన రాకడకు సిద్ధపడిన వారందరూ, ఈ లోకములో నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించినటువంటి వారందరూ ఆ కాలము సమీపమైనదని వారు ఈ ప్రవచన గ్రంథములో ఉన్న సంగతులను గ్రహించి నేర్చుకుని వారు సిద్ధమవుతూ ఉంటారు. కాబట్టి ఆ సిద్ధపడేటువంటి పరిస్థితి ఇందులోనే మనకు కనిపిస్తున్నది. అందువలన దేవుని యొక్క భక్తులారా మనమును సిద్ధపడాలి. ఎందుకంటే నమ్మకమైన సాక్షి మనకు తెలియజేస్తున్నాడు. ఆది సంభూతుడు మనకు తెలియజేస్తున్న సంగతులు, అల్ఫయు ఓమేగా అనేటువంటి వాడు మరి తెలియజేస్తున్నటువంటి సంగతులు మనం ఇక్కడ చూస్తున్నాం. 1వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. బైబిల్ చూడండి. ఆల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అనే సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు ఈ విధంగా జరిగేటువంటి ఆయన వచ్చేటప్పుడు మరి ఆయన అల్ఫయు ఒమేగా ఉన్నాడు కనుక అనేకమైన శ్రమలు మనకు వస్తాయని, సత్యము ఎరిగిన వారిని సైతము మరి సాతానుడు ఏదో రకంగా తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నించేటువంటి సమయంలో దేవుడు 7 సంఘములకు శుభమని చెప్పి రాస్తున్నాడు. ఈ 7 సంఘాలు ఏమై ఉన్నవి అని మనం గమనించకముందు ఈ యొక్క నమ్మకమైన సాక్షి ఎలాంటి వాడో, అల్ఫయు ఓమేగా అనేటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఎక్కడున్నాడో మనము ఈ యొక్క ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తున్నాం. 13 నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇందులో తన తలయు తన వెంట్రుకలను తెల్లనివి ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలనే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని మరి ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెనని చెప్పేసి తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన గురించి వర్ణన, ఆయన ఏమి చేతపట్టుకుని ఉన్నాడో వర్ణన మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆయన అంత మహోన్నతుడు, అంత ఘనుడు, అంత ముఖ్యమైన వాడు. ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన యొక్క వర్ణన చాలా అమోఘముగా కనిపించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఆయన మహా గొప్పగా వర్ణించబడ్డాడు. అయితే ఆయన సంఘములకు శుభమని చెప్పి రాయమని మరి యోహానును మరి ఆదేశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 7 సంఘాలు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి సంఘము ఎఫెసు సంఘము, రెండవది స్మర్ణ అనేటువంటి సంఘము, మూడవది పర్గమ, నాలుగవది తుయతైరియా, ఐదవది సార్దిస్ అనేటువంటి సంఘము, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవోదికయ సంఘము. ఈ సంఘములు మరి 7గా ఉన్నవి. అయితే ఈ 7 మాత్రమే పూర్తిగా కేవలం 7 ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అపోస్తులైన పౌలు గొప్ప సువార్తను ప్రకటించి కొలసీయుల సంఘాన్ని, గలతీయుల సంఘాన్ని, లేకపోతే ఇంకా ఎన్నో సంఘాలను ఆయన స్థాపించాడు. వాటికంటే ఈ యొక్క సంఘములు
ప్రాముఖ్యమైనవిగా పరిశుద్ధ లేఖనములో లేక ప్రవచన గ్రంథములో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ఈ 7 సంఘములు 7 కాలాలకు సూచనగా మనకు కనిపిస్తున్నాయి. 7 కాలాలు మనం చూసినప్పుడు ఇదివరకు చరిత్రలో మనం చూచాం. ఆ కాలాలు వర్ణన గురించి రాజ్యముల విషయంలో చలించినప్పుడు మరి ఆ యొక్క కాలము కూడా ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఫలానా రాజు పాలించాడో అనే సంగతిని మనం చూచాం. అలాగే ఇప్పుడు కూడా ఈ సంఘములో ఏ టైములో మరి ఈ యొక్క సంఘములు ఉన్నవో ఉనికిలో ఉన్నవో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఇది 31వ ఏడీ నుండి 100 ఏడీ వరకు ఇది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ యొక్క పట్టణము మహా గొప్ప పట్టణమని మనం ఇదివరకే చదువుకుని ఉన్నాం. ఈ మహా గొప్ప పట్టణము మరి గొప్ప పేరు గడించినటువంటి పట్టణము. అలాగే సంఘము కూడా మరి మంచి సంఘమని, అది మొట్టమొదటిగా 12 మందితో ప్రారంభించబడిన సంఘము ఎఫెసీ సంఘం. పౌలు దాన్ని స్థాపించిన రోజుల్లో మరి 12 మందితో స్థాపించబడి అది గొప్పదై దేవుని యొక్క మరి కార్యములను గంభీరముగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే చూడండి, మరి దేవునిని ప్రేమించిన గొప్ప సంఘం అది. దేవునిని ప్రేమించి ఆయన యొక్క సువార్త విషయంలో సాక్ష్యం ఇచ్చిన సంఘము ఎఫెసీ సంఘం. గ్రంథములో ఏమని చెప్పబడిందనంటే, బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే 2వ అధ్యాయము 1వ వచనములు ఈ విధంగా ఉన్నది. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపలేవనియు అపోస్తులు కాకయో తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎఫెసీ సంఘములో మరి అనేకమైనటువంటి అబద్ధ సాక్షులు కూడా వచ్చారని వ్రాయబడి ఉన్నది. అంటే ఆ యొక్క ఎఫెసీ సంఘము పడిన కష్టము 7 నక్షత్రములు చేత పట్టుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆ సంఘముని గురించి మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘము యొక్క క్రియలు నేను ఎరుగుదును అనగా మంచి క్రియలు చేసినది, దేవునిని బహుగా ప్రేమించినది, దేవుని మీద ప్రేమ ఉండటం వలన ఆ సంఘము చాలా కష్టపడి ప్రభువుకి సాక్ష్యం ఇచ్చినదని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ సంఘము 31వ ఏడీలో నుండి 100 ఏడీ వరకు కూడా మరి ప్రభువుకి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే 31 ఏడీలో యేసుక్రీస్తుని గురించి మనందరికీ తెలుసు. ఆయన శిలువపై మరణించాడని, ఆ యొక్క శిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ఆ యొక్క గొప్పగా సాక్ష్యం ఇచ్చినదని మనందరికీ తెలుసు. అక్కడి నుండి చరిత్ర చాలా ముందుకు కొనసాగింది. ఆ యొక్క గొప్ప క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అనేకమైన అన్యులకు కూడా సువార్త 34వ ఏడీలో ఈ యొక్క ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎఫెసీ సంఘము చేసినటువంటి పని, సువార్త ప్రకటించే పని. ఆ తర్వాత అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు మరణము తర్వాత యేసుక్రీస్తు సిలువను గురించి లేక ఆయన పునరుద్ధానాన్ని గురించి మరి అన్ని చోట్ల అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము చెప్పేటువంటి దాని ప్రకారముగా మరి దేవుడు ఈ విధంగా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మీరు యెరూషలేములోను యూదయలోను బూదిగంతముల యందంతటా కూడా సువార్తను ప్రకటించమని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ఆయా ప్రాంతములకు వారు తిరిగి యేసు యొక్క సేవను గంభీరముగా మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందువలన దేవుని యొక్క భక్తులారా, మనమును కూడా ఈ యొక్క సేవ చేయవలసి ఉన్నాం. ఎఫెసీ సంఘాన్ని ఆ యొక్క నమ్మకమైన సాక్షి అయిన అల్ఫీ ఒమేగా అయినటువంటి వాడు మెచ్చుకున్నాడు. ఆయన మీ కష్టమును నేను ఎరుగుదును, మీ సహనమును కూడా నేను ఎరుగుదునని చెప్పాడు. అపోస్తలులు ఎంత గంభీరముగా గొప్ప సేవలు చేశారు అనే దాన్ని మనం గమనిస్తున్నాం. 100 ఏడీ వరకు ఈ సంఘము మరి ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సంఘము గురించి ప్రభువు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే, మీరు మారు మనసు పొంది మొదటి కార్యములు చేయుడని ఆయన హెచ్చరిక చేశాడు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క సంఘమునకు ఏమి వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మీ యొక్క జీవవృక్ష ఫలమును మిమ్మల్ని భుజింపనిత్తును అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని చూడండి, వారి క్రియలను ఎరిగిన దేవుడు వారికి ఎంత చక్కని సలహా ఇచ్చాడో మనం ఇక్కడ చూస్తున్నామండి. అందుకని జీవవృక్ష ఫలమును తిననిత్తును అని చెప్పేసి అని
ఆ యొక్క 7 నక్షత్రములు పట్టుకుని ఉండి ఆ దీపస్తంభముల మధ్య నిలబడినటువంటి వాడు ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. రెండవ సంఘం ఉన్నది. ఆ సంఘము పేరు స్మరణ సంఘము. ఈ స్మరణ సంఘము 100 AD నుంచి 331 వరకు ఉండినట్టుగా మనం చూస్తున్నాం. 100 AD అంటే మనందరికీ తెలుసు, అది గొప్ప శ్రమకాలం. ఆ యొక్క 2, 3, 4 ఆ యొక్క శతాబ్దాలలో ఎంత గంభీరముగా ఘోరముగా దేవుని యొక్క సేవకులను హింస చేశారో, శ్రమల పాలు చేశారో మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క శ్రమలు ఆనాడు వచ్చినవి వారు భరించారు. ఆనాడు వారు పడిన శ్రమలను బట్టి దేవుని యొక్క సంఘం ఈనాడు వరకు అభివృద్ధి చెందినది. కాబట్టి స్మరణ సంఘము నాకు దేవుడు ఏమని హెచ్చరిక చేశాడు అని అంటే, మీరెప్పుడు కూడా మరణం వరకు నమ్మకముగా ఉండండి అని చెప్పాడు. అంతేకాకుండా నేను మీకు జీవ కిరీటమును ఇస్తానని ప్రభు హెచ్చరిక చేశాడు. ఎందుకంటే ఆదియును అంతమునైన వాడు, మొదటివాడును కడపటివాడునైనటువంటి వాడు, మరి మృతుల్లో నుండి లేచిన వాడు వారికి ఈ గొప్ప హెచ్చరికను ఇస్తున్నాడు. అందుకని మీరు రెండవ మరణము విషయంలో మీకు ఎలాంటి బాధ ఉండదు అని చెప్పి ప్రభువు చెప్పాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మరణం వీరికి లేదు అని అంటే మరి నిజముగా వారు రక్షింపబడేటువంటి పరిస్థితిలో ఉన్నారని, దేవుడు రక్షిస్తున్నాడని దీని యొక్క భావము. కాబట్టి స్మరణ సంఘము అనేకమైన కష్టాలు అనుభవించింది, అనేకమైన బాధలు అనుభవించింది, అనేకమైనటువంటి ఆ శ్రమలను అనుభవించినది. అయినను కూడా ఈ సంఘము దేవుని కొరకు నిలబడి ఉన్నదని చెప్పేసి అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్నది. అయితే మూడవ సంఘము ఈ విధంగా ఉన్నది. ఆ మూడవ సంఘం పేరు మీకు ముందుగా చెప్పాను, పర్గమ సంఘము, అనగా ఔన్నత్య స్థితి గలది. ఔన్నత్య స్థితి గలదని అంటే వాచ్ టవర్ అని ఇంగ్లీష్లో అంటారు. అయితే 2వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన దేవుని కుమారుడిగా, తర్వాత ఆయన చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నదటండి. 2 అంచులు గల ఖడ్గము గలవాడు యేసు ప్రభువే అని 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సంఘము అనేకమైన తప్పిదాలు చేసి దేవుని యొక్క 5వ శతాబ్దంలో 6వ శతాబ్దంలో అనేకమైన మార్పులు తీసుకుని వచ్చి దేవునికి అవమానమైన కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సంఘము 323 నుంచి 538 వరకు కూడా ఈ సంఘము ఉండినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘము నాకు దేవుడు ఎలాంటి హెచ్చరికిస్తున్నాడు అని అంటే, మీరు మారు మనసు పొందాలి అని అంటున్నాడు. మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. దేవునికి దూరముగా ఉన్న ప్రజలు తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన సంతోషించి వారిని దీవించి వారికి కావలసిన ఈవులనిచ్చి వారు నిత్యము నీతిమంతులుగా జీవించేటువంటి ఆ పరిస్థితి ప్రభు కలుగు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఏమనుకుంటున్నావు నీవు మారు మనసుని గురించి? చాలామంది మారు మనసు విషయంలో తట్టు తిరుగుతున్నారు. అనేకులు ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించండి అని చెప్పుచున్నప్పుడు వినకుండా చెవిని పెడను పెట్టుకుంటున్నారు. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే మాట వాక్యములో రాయబడి ఉంది. వాక్యమును పాటించిన వాడు నిజముగా ఈ కార్యములు చేయగలడని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఈ యొక్క 3వ ఈ సంఘము, పర్గమ సంఘము, ప్రభు మరి మారు మనసు పొందమని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఈ సంఘానికి ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడనంటే, మీరు మరి పరలోక మన్నాను భుజింపనిత్తును అని చెప్పేసి అని ఆయన మరి క్రొత్తది మీకు క్రొత్త పేరు పెట్టుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ వాక్యాలు దయచేసి మీరు గమనించి దేవుని యొక్క వాగ్దానాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పాటించిన ప్రతి వారు కూడా ఆశీర్వదించబడ్డారు అంచె దినాల్లో. మనము కూడా అంచె దినాల్లో ఉంటున్నాం. అందుకు 4వ సంఘము ఇక్కడ ఉన్నది. దాని పేరు తుయతైర సంఘము. తుయతైర సంఘం అని చెప్పేసి అని దీని యొక్క అర్థం ఏంటంటే స్వీట్ స్మెల్లింగ్ సేవర్ అని ఉంది. అంటే శ్రమదాన కీర్తన అని దేవుని యొక్క గ్రంథములో రాయబడినది. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడని వివరించుచున్నది. 2వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సంఘానికి దేవుడు చేసే వాగ్దానం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి, తర్వాత మీరు నమ్మిన దానిని గట్టిగా పట్టుకోమని ప్రభు వాగ్దానం చేశాడు. ఈ సంఘము 538 నుంచి దిద్దుబాటు కాలం వరకు, అనగా 538 నుంచి 1798 సంవత్సరం వరకు కూడా
అనగా ఇది చీకటి యుగము. చీకటి యుగములో ప్రభు ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే మీరు చేపట్టిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసులము దేవుని వాక్యాన్ని చేపట్టి భూని ఉన్నాం, ఆజ్ఞలు గైకొనుచున్నాం. మనం తీసుకున్న నిర్ణయం స్థిరముగా ఈ అంచె దినాల్లో ఉండాలి. ప్రభు రాకడకు సిద్ధపడవలనని తీతేరే సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఈ దినమందు మనకు కూడా వస్తున్నది. ప్రభు ఆ సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను మీకు అన్ని దేశముల మీద అధికారం ఇస్తానని చెప్పేసి, ఆ తర్వాత ఈ దేశంలో క్రీస్తుని అనుసరించేటువంటి వాగా చేస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే 5వ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘము పేరు దేవుని యొక్క భక్తులారా సార్దిస్ సంఘం అని చెప్పి వ్రాయబడినది. సార్దిస్ అనగా సాంగ్ ఆఫ్ జాయ్, అంటే ఆనందమును కలిగించేటువంటి కీర్తన అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, 7 నక్షత్రములు కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడంటే 1798 నుంచి 1833 వరకు ఇది దిద్దుబాటు సమయం. కాబట్టి ఈ సమయంలో చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి స్వేచ్ఛ దొరికింది. ఆ తర్వాత సువార్త గంభీరముగా ఈ సమయంలో ప్రకటించబడింది. ఎందుకంటే ఆ యొక్క చీకటి యుగం అంతమైపోయినది. చివరకు దేవుని యొక్క కార్యములు గంభీరములుగా జరుగుతున్నాయి. ఆ తర్వాత విలియం మిల్లర్ అనేటువంటి వాడు మరి అంత్యకాల సువార్తను ప్రభు రాకడని గురించి గంభీరముగా బోధించాడు. ఆ తర్వాత చాలామంది భక్తులు ఆ విలియం మిల్లర్ యొక్క వార్తను విని, మరి జోసెఫ్ బేట్స్ గారిని లేక మిగతా అనేక మంది ఈ యొక్క సువార్తమానం విని వారు చాలా ప్రభువుని సాక్ష్యం ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఈ సంఘానికి ప్రభు ఇచ్చేటువంటిది ఏంటంటే, మీరు కనిపెట్టుకుని ఉండడి, ఎందుకంటే మీరు బలము కలిగి కనిపెట్టుకుని ఉండడి అని చెప్పేసి అక్కడేముందనంటే, మీకు మంచి వస్త్రములను ధరింపు చేతునని చెప్పేసి అని అంటున్నాడు. మీ యొక్క పేరు జీవగ్రంథములో ఉంటుంది అని చెప్పి అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా నా తండ్రి నా యొక్క దూతలు మిమ్మల్ని చూచి ఆనందిస్తారని వాక్యములు తెలియజేస్తున్నాడు. సార్దిస్ సంఘం చాలా గొప్ప సంఘముగా ఉన్నది. దేవుని కార్యములు గంభీరములుగా చేసినది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము, అనగా బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ కలిగినటువంటి ఈ సంఘము. మరి పరిశుద్ధుడైన వాడు, సత్యవంతుడైన వాడు, తర్వాత మరి మనలను కాపాడేటువంటి దేవుడు మరి ఈ విధంగా సెలవిస్తున్నాడు. 1798 నుంచి 1884 వరకు ఏమంటున్నాడు అంటే, నీవు మరి పట్టుకున్నది గట్టిగా పట్టుకో, ఎందుకంటే నీకు ఇవ్వబడిన కిరీటం మరొకటి దొంగిలించకుండా మరి దాచుకోమని చెప్పేసి అని ఇక్కడ అంటున్నాడండి. కాబట్టి దేవుడు ఈ సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. ఆఖరి సంఘం లవోదికీయ సంఘం అనేది, ఈ సంఘము దేవుని తీర్పును గురించి ఉన్నది. దేవుని తీర్పు మీ మీదకి వస్తుంది, జడ్జింగ్ పీపుల్ అనేటువంటి మాట ఉన్నది. కాబట్టి దేవుని యొక్క భక్తులారా, ఇప్పుడు ఆ సంఘములో మనం ఉన్నాం. లవోదికీయ సంఘము ఇది అంత్యకాలంలో ఉన్న సంఘము. ఈ సంఘానికి దేవుడు ఎన్నో గొప్ప వర్తమానాలు ఇచ్చాడు. మిగతా సంఘాలు గడిచిపోయాయి, సమయం అయిపోయింది. ఇప్పుడైతే మరి ఇప్పుడు నుండి కూడా మరి చివరి ప్రభు వచ్చే రాకడ వరకు కూడా ఈ సంఘము మరి నిలిచే ఉంది. ఈ సంఘానికి దేవుడు ఏమేమి హెచ్చరికలు ఇచ్చాడో అనే విషయాన్ని తెలియజేసినాడు. ముఖ్యంగా మీరు వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు, నిలువెచ్చగా ఉన్నారని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క భక్తులారా, మరి మనం నిలువెచ్చగా ఉన్నటువంటి స్థితిని మార్చుకోవాలి. ఎందుకంటే అటన్న ఉండాలి, ఇటన్న ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరి కంచె దినాల్లో ఉన్న ఈ సంఘము లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం అనగా మరి ప్రభు తీర్పు తీరుస్తున్నాడు, జడ్జింగ్ పీపుల్ అనేటువంటి మాట. కాబట్టి ప్రభు మనకు తీర్పు తీర్చే సమయం ఆసన్నమైనది. కాబట్టి ఈ సంగతులను మీరు గమనించి తీర్పులో మనము జీవగ్రంథంలో మన పేరులుండి ప్రభు రాకడకు సిద్ధపడవాలని కోరుతున్నాను. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క భక్తులారా, మరి మనము ఈ యొక్క సంగతులన్నీ దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా మనం అర్థమైనట్టు చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ఈ సంఘముల గురించి మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ సంఘమునకు మీరు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి, ఏ విధంగా హెచ్చరికలు ఇచ్చారో గొప్పవి. వాటిని మేము తీసుకొని మీకు నీతి రాజ్యంలో చేరుటకు మేమందరం సంసిద్ధులమై లవోదికీయ సంఘమానికి మీరు ఇచ్చిన హెచ్చరికను మేము మనసులో ఉంచుకొని మీరు అక్కడి కొరకు సిద్ధపడి భాగ్యం దయచేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.